మోడర్న్ వార్తలకి స్వాగతం. విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ నేరెళ్ల వలసలో ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్ చేశారు. భీముల ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2019 నుండి గత ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దెబ్బల విధ్వంసాలకు నాంది పలికింది. భీముల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూములు చదును ఆపేయాలి. నిర్మాణ పనులపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేయాలి. నిపుణుల కమిటీ నివేదిక తర్వాత మాత్రమే పనులు చేపట్టాలి. సొసైటీ భూములు జియో హెరిటేజ్ భూములను హద్దులను త్వరితగతిన నిర్ణయించాలి. భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా జరుగుతున్న త్రవ్వకాలకు సంబంధించినంత వరకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గత 6 నెలల నుండి త్రవ్వకాలు జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. దీనిపైన కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ వేయమని కోరాము. అసలు ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేస్తాం. వాటిని పరిధిని ఖచ్చితంగా నిర్ణయిస్తాం. ఒకవేళ అవసరమైతే ప్రభుత్వమే ప్రత్యామ్నాయం ఆలోచించి దీన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం పారదర్శకంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది. దీని మీద మీడియాలో రావటం, అలాగే అధికారులు కూడా దీని మీద విజిట్ చేసి దాని మీద స్పందించడం ఏం జరిగింది. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఏంటి దీని మీద టోటల్ స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే ఆయన చెప్పిన దీని ప్రకారం నోట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. ఏదైతే వీళ్ళకి ఒక ప్లాన్ అప్రూవల్ కోసం వీళ్ళు పెట్టారు, అప్లై చేశారో దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ చెప్పారు. ఒక 7 పాయింట్లు సిఆర్జెడ్ అనుమతులు, అలాగే ఈ జియో హెరిటేజ్ కింద కొంత ల్యాండ్ ఉంది కాబట్టి దానికి సంబంధించినవి, ఓ పక్క కళింగ ఉంది కాబట్టి దాని అనుమతులు, ఇట్లకు సంబంధించినవన్నీ కూడా షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేయమని చెప్పని వాళ్ళకి అప్రూవల్ ఇచ్చినప్పుడు డీమ్డ్ అప్రూవల్ ఆ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ చేసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు. దీని మీద ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మీడియాలో అంతా వచ్చి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దానికి ఇష్యూ జరుగుతూ ఉందో ఈ భీమిలి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఎర్రమట్టి దెబ్బల్లో ఎంక్రోచ్మెంట్ అయిందా, అలాగే దానికి సంబంధించి బఫర్ జోన్ వదిలేసి వీళ్ళు ఎక్స్క్లూజివ్ చేసుకుంటున్నారా, వాళ్ళకి అలాట్ చేసిన దాంట్లో ఒక 90 ఏకర్స్ 94.7 ఏకర్స్ 91 ఏకర్స్ అనుకోండి, అది జియో హెరిటేజ్కి ఉందనేది ఈ మార్క్ చేసిన దాంట్లో ఆల్రెడీ అప్పుడు డిక్లేర్ చేసి దాన్ని సపరేట్గా కూడా ఏం మార్క్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడే ఆర్డీఓ గారితో మాట్లాడితే కూడా ఏదైతే ఆ జియో హెరిటేజ్ కింద డిక్లేర్ చేశారో దాన్ని సపరేట్గా కూడా చేసి ఆ తర్వాత ఎర్రమట్టి దెబ్బలు వచ్చేటట్టుగా దానికి సంబంధం లేకుండా వీళ్ళకి ఈ లేఅవుట్ ఇచ్చారనేది ప్రస్తుతం నేను చెప్తున్న ఇది. ఏది ఏమైనా ఇంత ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చున్నాయి. దీని మీద పబ్లిక్ కూడా కన్సర్న్ ఉంది కాబట్టి నేను జిల్లా కలెక్టర్ గారు నోటే కోరాను. దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా దాదాపు 4-5 వేల మంది మెంబర్స్ ఆ రోజు పెట్టుకున్న సొసైటీ కాబట్టి వాళ్ళ దీంట్లో ఏంటి వాస్తవం ఏంటి, ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి, ముఖ్యంగా ఎర్రమట్టి దెబ్బలు ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ ఒక సీనియర్ ఆఫీసర్లతోటి కమిటీ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పాను. కలెక్టర్ గారు కూడా అంగీకరించారు. వెంటనే తప్పకుండా రెవెన్యూ, అలాగే కార్పొరేషన్ సైడ్ నుంచి, అలాగే మైనింగ్ సైడ్, ఫారెస్ట్ 4 డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్లు పెట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి ఫస్ట్ మొత్తం ఈ టోటల్ ఏరియా సర్వే చేయటం, ఎర్రమట్టి దెబ్బలు ఎంత ఏరియాలో ఉంది దాన్ని క్లియర్గా మార్క్ చేయటం. ఆ తర్వాత ఇప్పుడే మన సందీప్ చెప్పినట్టుగా ఎర్రమట్టి దెబ్బలు కొంత బఫర్ జోన్, ఎర్రమట్టి దెబ్బలు మార్క్ చేసి దాని పక్కనే మళ్ళీ కన్స్ట్రక్షన్ కట్టినా కూడా ఎర్రమట్టి దెబ్బలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి దానికి కొంత బఫర్ జోన్ ఇచ్చేసేసి వీళ్ళకి ఇచ్చిన దాంట్లో ఏదైతే ఈ జియో హెరిటేజ్కి ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళకి ఎంత బ్యాలెన్స్ నెట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, వాళ్ళకి ఎంత అఫిషియల్గా ఇవ్వాలనుకుంటున్నారు దాన్ని క్లియర్గా మార్క్ చేసి దానికి వాళ్ళకి పొజిషన్ కూడా క్లియర్గా మొత్తం అంతా చేసి ఇచ్చిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దానికి సొసైటీ వాళ్ళు కూడా తప్పకుండా సార్ మాకు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన అంశం ఇది. ఎన్నో ఏళ్ల నుంచి విశాఖపట్నం అంటే గుర్తొచ్చే ఎర్రమట్టి దెబ్బలు. దీనికి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్సు, ఒక హెరిటేజీ ప్రాధాన్యత ఇవన్నీ ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు. గతంలో ఏదైనా సినిమా షూటింగ్లు చేయాలన్నా కూడా ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్మిషన్లు తీసుకొని ఇక్కడ లోపలికి ఎంటర్ కావాలన్నా కూడా అనుమతులతోనే అవకాశం ఉండేది. విశాఖపట్నానికి ఒక అలంకారప్రాయంగా ఈ ఎర్రమట్టి దెబ్బలు ఉండేవి. ఓ పక్క ఎన్ఎస్ కళింగ, మనకి డిఫెన్స్లో అతి సెన్సిటివ్ ఎస్టాబ్లిష్మెంటు కళింగ, మరోపక్క సముద్రం, ఆ పక్కనే ఉన్న ఎర్రమట్టి దెబ్బలు. దీనికి సంబంధించి ఇక్కడ భీమిలి డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి లాంగ్ బ్యాక్
కొంతమంది సభ్యులు కలిసి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేయండి, డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవటం, దాన్ని ప్రాసెస్ చేసి దాని మీద గవర్నమెంట్ ల్యాండ్ అలకేట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అది రకరకాల పరిణామాలు, ఆ ప్రైస్ కూడా ఫిక్స్ చేయటం, దానికి కొంత ఆ ప్రైస్ ఫిక్స్ చేసిన ప్రైస్ కూడా పే చేయటం, తర్వాత మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేయటం, దాన్ని మళ్ళీ పే చేయటం, ఇట్లన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళకి ల్యాండ్ పొజిషనింగ్, అలాగే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం కుదరకపోతే వాళ్ళు న్యాయస్థానాల ద్వారా వాళ్ళు అప్రోచ్ కావటం, ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొని ఇది పొజిషన్ కూడా తీసుకున్నామని చెప్పి వాళ్ళు సొసైటీ సభ్యులు చెప్తా ఉన్నారు.